ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీ శివమహాపురాణము ప్రారంభించబోచు ఉపోద్ఘాతమును ప్రస్తావించుచున్నాను. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. ముందుగా అష్టాదశ పురాణాలు 18 కలవన మాట జగత్ప్రసిద్ధము. ఇవి మహాపురాణాలు. అంటే వరుసగా ఇవి బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్య, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ పురాణాలు. అంటే ఈ 4వదే శివమహాపురాణము. ఈ శివమహాపురాణము 7 సంహితలతో వివిధ ఖండములుగా విభజింపబడినది. ఇందులో 457 అధ్యాయములతో 24,000 శ్లోకములతో ఇది విరాజిల్లుతున్నది. ఇందులో విద్వేషర సంహిత, రుద్ర సంహిత. రుద్ర సంహిత మరలా 5 ఖండములుగా విభజింపబడినవి. సృష్టి ఖండము, సతీఖండము, పార్వతీఖండము, కుమారఖండము, యుద్ధఖండము. శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత అను 7 సంహితలు. వాయవీయ సంహిత 2 ఖండములు, పూర్వఖండము, ఉత్తరఖండము. వేదములందు ఉపనిషత్తులందు పూర్ణ పరాత్పర బ్రహ్మను గూర్చి చెప్పబడినట్లుగానే శివపురాణమునందు ఆది నుండి అంతము వరకు శివభగవానుని గూర్చి అట్లే వివరింపబడినది. శివుడు, శంభుడు, శంకరుడు అను 3 ఆయన ముఖ్యనామములు. కళ్యాణమునకు, శుభములకు మాతృక, సుఖస్వరూపుడు, కళ్యాణమయుడు, మంగళప్రదుడు, పరమ శాంతస్వరూపుడు అని ఈ 3 నామములకు అర్థములు. సర్వేశ్వరుడైన శంకరుని వామాంకమున పర్వతరాజ పుత్రికయగు పార్వతీదేవి పొంకముగా కూర్చుని వరలుచుండును. జటాజూటమునందు చల్లని గంగాదేవి విలసిల్లుచుండును. విశాలమైన ఫాలభాగమునందు నెలవంక నిలువగా గళమునందు గరళము, మెడలో నాగరాజు శోభలొలికించుచుందురు. అతడు భస్మవిభూషితుడు, దేవతలలోకెల్లా శ్రేష్ఠుడు, లయకారకుడు, భక్తుల పాపములను రూపుమాపువాడు, సర్వవ్యాపకుడు, కళ్యాణప్రదుడు, మంగళకరుడు, చంద్రుని వలె చల్లనైన తెల్లని కాంతులతో విరాజిల్లువాడు. అట్టి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ నన్ను రక్షించుగాక. శంకరుడు భక్తవ శంకరుడు, సాంబ సదాశివుడు, నిరాడంబరుడు, దయాసాగరుడు, సర్వమంగళాప్రియుడు, నిఖిల జగన్మంగళుడు. చారడన్ని నీళ్లు పోసి, చిటిగడంత బూడిద పూసి, పిడికిడన్ని మారేడాకులు పెట్టి పూజించి ఒక్కసారి మనసు విప్పి, ఓ పరమాత్మ, శంకర, చంద్రశేఖర, శరణాగతార్తిహరణ, నిరంతరము నీవే మాకు దిక్కయ్యా, నీలకంధర అని ఎలుగెత్తి పిలిస్తే చాలు పరిగెత్తుకొని వచ్చి తన భక్తుడు కోరిన దానిని లేదు కాదు అనకుండా ఇచ్చేవాడు. అందుకే అతడు భోళాశంకరుడు, ఆశుతోషుడు అని లోకవిఖ్యాతి నందాడు. ఈ 7 సంహితలతో కూడిన ఈ శివపురాణము వేదముతో సమానమైనది. పురాణాలలో శ్రేష్టమైన ఈ శివపురాణములో వేదమునందు ఉపనిషత్తులయందు ప్రతిపాదింపబడే పరమాత్మతత్వంతో పాటుగా మోక్షధర్మము కూడా నిర్దిష్టముగా స్పష్టీకరించబడినది. మాత్సర్యము లేని బుద్ధితో విద్వాంసులు తెలియదగిన పరమాత్మతత్వము, శ్రేష్టముగు మంత్రములు, ధర్మార్థకామములనే పురుషార్థములు కూడా దీని యందు చక్కగా వర్ణింపబడినవి. అనంతమైన ఈశ్వర విభూతి, పావనమైన పార్వతీ శివుల లీలా చరిత్రము రమణీయముగా గానము చేయబడినది. శివభక్తి, లింగమహిమ సర్వోత్కర్షగా చెప్పబడినది. సాటిలేని ఈ పురాణము ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములను పోగొట్టి సత్పురుషులకు మంగళమును ప్రసాదించగలరు.
మానవులు దీనిని అధ్యయనము చేసినంత మాత్రమున కలిదోషములు నశించిపోయి సర్వశ్రేష్ఠుడగు శివభక్తుడు పొందినట్టి ఉత్తమగతిని పొందగలరు అని శృతిఫలముగా లభించినదే ఫలశ్రుతి. ఇది శివం సశేషము. ఓం నమ శివాయ.